నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. నెల్లూరు జిల్లా కావలిలోని కచ్చేరిమిట్ట ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారాన్ని వైసీపీ నేతలు ఏకపక్షంగా రాజకీయ కోణంలో చూపించడం సరికాదని స్థానిక ముస్లిం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాల మధ్య జరిగిన వివాదానికి టీడీపీ నాయకుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంలో పెద్ద మనిషిగా రాజీ కుదిర్చారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇది రెండు ముస్లిం కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. దాన్ని సర్దుబాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు ఇబ్రహీము. ఆ రెండు కుటుంబాలు ముస్లిమ్స్ అని స్పష్టంగా ఈ సర్టిఫికేట్లు వాటికి సాక్ష్యం ఇది అందరు చూపించారు. కానీ ఇందులో ఏం చేశారంటే దీంట్లో వైసీపీ పార్టీ ఎంటర్ అయిపోయి దీన్ని రాజకీయంగా మొత్తం వాడుకోవాలని చూస్తుంది. మైలేజ్ తీసుకురావడానికి వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది స్టేట్ మొత్తం వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే చిన్న విషయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద గుర్తేయండి. కానీ పాపం వాళ్ళు ఎన్ని చేసినా కూడా కానీ ప్రజల్లో ఎలాంటి ఇది రావట్లేదు. పాపం ఎందుకో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కానీ ఎక్కడ స్పందన రావట్లేదు. ప్రతి చిన్న విషయాన్ని రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఈ ఇష్యూని ఈరోజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా గ్రహించకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని చెప్పేసి ఆయన కూడా వచ్చేసి గిరిజన మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం. ఈరోజు ఇక్కడ 3 ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రోడ్డును పడితే ఎవరు చూస్తారు? సార్ మనకి ఆడపిల్లలు ఉన్నారు, తెలుసుకోవాలి మనం కూడా. ఊరికినే ఒక ఆడదానికి ఇటు జరిగింది వ్యవస్థ అది అని చెప్పి చాలా పెద్ద పదాలు వాడుతున్నారు. ప్రతిఘటన అని, దుశ్శాసన పర్వం అని. సార్ ఇలాంటి పదాలు వాడేటప్పుడు సార్ ఎక్కడో వీడియో అన్నా ఉండాలి కదా జరిగినట్టుగా. నోటి మాటలు నేను చెప్తా నన్ను కొట్టాడని సరిపోద్దా? కరెక్ట్ కాదు సార్. అది వాస్తవాలు తెలుసుకోండి మీరు. మా హస్బెండ్ పేరు సిరాజు. నాకు 3 ఆడపిల్లలు. నేను కచ్చిమిట్టలో నివాసం ఉంటున్నాను. ఈ కచ్చిమిట్టలో నివాసం ఉండగా మా పిల్లలు స్నానాలు చేస్తుండగా వెనకాల ఒక అబ్బాయి వచ్చి దొంగి చూస్తున్నాడని మేము చెప్పాను. మంచితనంగా చెప్పినందుకు ఆ అబ్బాయి గోడ దిక్కి వెనకాలకి వచ్చేసేటప్పటికి గొడవ అయింది. అది నువ్వు ఇట్లా చేస్తావా అని అడిగినందుకు మా అమ్మల్ని వీధిలో లాగేశారు. వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చి నాకు చెవి మీద కొట్టాడు. నాకు చెవికి సర్జరీ చేయాలంట సార్. ఇప్పుడు కూడా నాకు బాగలేదు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాను, మందులు కూడా మిగుతున్నాను. జరిగినప్పుడు మేము ఇద్దరికి సార్ని పిలిచాను. ఆ సార్ వచ్చి మా ఇద్దరికి సన్నగా మామూలుగా ఇద్దరికి సమాధానం చెప్పి పంపించేశారు. పెద్ద మనిషి తరహాలో ఉంది. కానీ అతని మీద వస్త్రాభరణ అని చెప్పి లేనిపోయి నిండలు ఆయన మీద వేశారు. అది తప్పు. ఆయన అసలు దీంట్లో లేడు. ఇప్పుడు గొడవ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చారు. ఆయన మధ్యలో లాగడం తప్పు సార్ అంటున్నారు. అసలు అతను ఉన్నారా లేదా అని కూడా పరామర్శించకుండా ధైర్యం చేయకుండా కావాలని అతని మీద పోలీసులు మాకు న్యాయంగానే చేశారు. పోలీసులు వచ్చి వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అతని మీద కావాలని